ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దుర్వ్యసనాలు, ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులకు సంబంధించి గృహస్థులు ఎటువంటి వాస్తు దోషాల కారణం చేత ఈ పరిస్థితుల దాకా వెళ్తారు అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇవాళ రేపు మనం ఫోన్ ఓపెన్ చేసిన, టీవీలో న్యూస్ ఛానల్స్ పెట్టినా మనకి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే, బెట్టింగ్లో డబ్బులు కోల్పోయారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ డబ్బులు కోల్పోయారు, లేకపోతే ఇంకెవరో డబ్బులు కోల్పోయారు, తద్వారా నష్టపోయారు, కొంతమంది జీవితాలని నష్టపోయారు, ప్రాణాలు విడిచిపెట్టారు అనేటువంటి విషయాలను మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా బెట్టింగ్స్కి సంబంధించి పెద్ద యుద్ధమే జరుగుతుంది ప్రస్తుతం. మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్లో ఒక సంవత్సర కాలంలో సుమారుగా ఒక 5-6 పైనే కేస్ స్టడీలకు సంబంధించి విషయాలను నేను మీకు తెలియజేయడం జరిగింది. ఇలాగ డబ్బులను నష్టపోయినటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో ఇంకొక కేస్ స్టడీకి సంబంధించినటువంటి విషయాలను మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి తూర్పు ప్రధాన వీధి కలిగినటువంటి గృహానికి సంబంధించినటువంటి కేస్ స్టడీ ఇది. తూర్పు ఎక్కువగా ఖాళీ ఉంది, ఇక్కడ మీరు గమనించవచ్చు. అలాగే కాంపౌండ్లో 2 కాంపౌండ్ గేట్లు కూడా గమనించవచ్చు. భౌతికంగా నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మీరు గమనించినట్లయితే వాయువ్యం పెంపు, అలాగే ఆగ్నేయం పెంపు ఇక్కడ మీరు కొంత గమనించవచ్చు. ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా కూడాను షెడ్ వేశారు. వీటికి సంబంధించినటువంటి పరిస్థితులను ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి లోపాలను ఒకసారి మనం చూసినట్లయితే, మొదటిగా కాంపౌండ్లో వచ్చేసరికి వీరికి ప్రధాన ద్వారానికి ఎదురుగా వచ్చినటువంటి కాంపౌండ్ గేట్ వచ్చేసి డిగ్రీలలో చెక్ చేసుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. 13 డిగ్రీల వ్యత్యాసంతో ఉన్నటువంటి నిర్మాణం ఇది. ఈ 13 డిగ్రీలకు మనం టోటల్ కాంపౌండ్కి చక్రం అప్లై చేసాము. అప్లై చేసినప్పుడు 2 గేట్లలో ఒక గేట్ వచ్చేసరికి తూర్పు ఆగ్నేయంలో, ఇంకొక గేట్ తూర్పు 90 డిగ్రీల్లో ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి గేట్ని వీరు ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంటుంది. ఈ తూర్పు ఆగ్నేయంలో నడకలు వచ్చినప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, స్త్రీలకి కొంత ఇబ్బందులు ఉండడం జరుగుతూ ఉంటుంది. వైధవ్యాన్ని కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. నమ్మించి వంచి మోసం చేసేటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. కానీ ఈ గృహంలో నివసించేటువంటి వారికి ధనపరమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు, అదేవిధంగా నమ్మించి వంచిన పరిస్థితికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడం జరిగింది. ఈ పక్కన ఇంద్రస్థానము, సూర్యస్థానం 90 డిగ్రీల్లో ఇక్కడ గేటు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడాను వీరికి ఈ నెగిటివ్గా ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి గేట్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ గృహంలో నివసిస్తున్నటువంటి గృహస్థులు సుమారుగా ఒక 6-7 సంవత్సరాలు పైగానే ఈ గృహంలో నివసిస్తున్నప్పటికీ మొదట్లో మంచి ఫలితాలే ఉండుండొచ్చు. కానీ మనల్ని కన్సల్ట్ చేసే టయానికి వీరికైతే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉండడం జరిగింది. మనకి ఎప్పుడు కూడాను గృహంలో నివసించేటువంటి అందరి ఆస్ట్రాలజికల్ కండిషన్స్ని బట్టి కూడాను కొన్నిసార్లు వాస్తులో ఉన్నటువంటి లోపాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావాలు వారు గమనించడానికి కొంత టైం పట్టచ్చు. కొంతమంది ఇన్స్టాంట్గా 1 డే, 10 days, 1 month, 2 monthsలో కూడాను నెగిటివ్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తారు. కొంతమంది 10 years, 20 years తర్వాత కూడాను నెగిటివ్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఇదంతా కూడాను గృహస్థుల యొక్క పర్సనల్ ఆస్ట్రాలజికల్ కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కాంపౌండ్లో అయితే మాత్రం వీరికి ఉన్నటువంటి ఈ తూర్పు ఆగ్నేయం గేటుకు సంబంధించి ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి అంశం. అదేవిధంగా నిర్మాణానికి సంబంధించి భౌతికంగా వాయువ్యం పెంపు, ఆగ్నేయం పెంపు ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈశాన్యం వరండా లాగా ఉంటుందని చెప్పేసి నిర్మాణాన్ని మొత్తం విడిచిపెట్టేసేసి వదిలేసేసారు. ఇక్కడ ఆగ్నేయం, దాంతో ఆగ్నేయం పెంపు వచ్చింది. తర్వాత బయట ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు షెడ్ కింద. ఇది వచ్చేసరికి కొంత వాయువ్యం పెంపులాగా ఏర్పడినటువంటి సిచ్యువేషన్.
ఈ ఆగ్నేయం పెంపు వల్ల ఏమవుతుంది అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, స్త్రీలకు అనారోగ్యాలు, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. వాయువ్యం పెంపు వల్ల మానసికమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు, మానసికమైనటువంటి మెంటల్ టెన్షన్స్, ప్రెజర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. గృహస్థులు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ప్లింత్ స్పేస్ మీరు గమనించినట్లయితే ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్, అటాచ్డ్ టాయిలెట్తో ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించి ఇక్కడ వీరు నిర్మాణానికి సంబంధించి ఎంట్రన్స్లు మనం గమనించినట్లయితే జయంత స్థానంలో పక్కనే పర్జన్య స్థానంలో ఎంట్రన్స్లు ఇక్కడ మీరు గమనించవచ్చు. జయంత మంచిది అయినప్పటికీ పక్కన పర్జన్య స్థానం అంత మంచిది కాదు. వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ అనుబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి పరాజయాలని, ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడాను వారు లాభాలను చూడటానికి అవకాశం ఉండదు. ఎప్పుడు నష్టాలే గమనిస్తుంటారు. పక్కన ఉత్తరంలో వచ్చినటువంటి ఒక గేట్ వచ్చేసి, ఒక ఎంట్రన్స్ వచ్చేసి దితి మరియు సిక్కి స్థానంలోకి వచ్చింది. దితి మన జీవితంలో ఎదుగుదలకు సంబంధించి కావలసినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అప్పునిస్తుంది. కానీ సిక్కి ఎప్పుడైతే పక్కన ఉంటుందో, ఈ సిక్కిలో ప్రవేశం ఉంటుందో, ఈ సిక్కి ఏం చేస్తుందంటే వాటన్నిటిని జీరో చేస్తుంది, నష్టాన్ని ఏర్పరుస్తుంది, అప్పుల్ని తీర్చలేనటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా వీళ్ళకి కొంత ఉండడం జరిగింది. తర్వాత అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసరికి వీపింగ్ ప్లేస్లోకి రావడం జరిగింది. మంచిగా ఉండవలసినటువంటి స్థానంలోనే ఉండడం జరిగింది. తర్వాత వంటగది వచ్చేసరికి తూర్పు ఆగ్నేయంలో ఓవర్ థింకింగ్ ప్లేస్లో, ఓవర్ ఎనాలిసిస్ ప్లేస్లోకి వారి యొక్క వంట పర్టికులర్గా గ్యాస్ పొయ్యి రావడం జరిగింది. దీనివల్ల ఫైనాన్షియల్ థింగ్స్, ఆలోచన విధానాలకు సంబంధించి ఇంట్లో ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అత్తాకోడళ్ళు, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళకు పడకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఇవాళ రేపు అందరికీ కామనే, బట్ ఇది మ్యాచ్ అవుతూ ఉంటుంది కొంతమందికి మ్యాచ్ అవ్వకపోవచ్చు. తర్వాత వీరి యొక్క బెడ్రూమ్ మీరు గమనించినట్లయితే నైరుతి, పడమర వాయువ్యంలో వీరి యొక్క పూర్తిగా బెడ్రూమ్ యొక్క ప్లేస్ రావడం జరిగింది. కుటుంబం మొత్తం ఈ బెడ్రూమ్లోనే పడుకుంటారు. వీరి యొక్క అబ్బాయి వచ్చేసరికి ఈ వీపింగ్ ప్లేస్లో, పడమర వాయువ్యం ప్లేస్లో నిద్రించడం జరుగుతూ ఉంటుంది. అతని యొక్క థింగ్స్, యాక్టివిటీస్ ఎక్కువగా, అతని టైం అంతా కూడా ఎక్కువగా ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్లో ఎవరైతే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారో ఎడిక్షన్స్కి గురవుతారు. తద్వారా డబ్బుల్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. దుర్వ్యసనాల పాలవుతారు. కొంతమంది ఈజీ మనీ కోసం ట్రై చేసి డబ్బుల్ని కోల్పోతూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకెవరికో వాళ్ళ ప్రైవసీ ఇచ్చేసేసి తద్వారా కూడాను కొంత నష్టపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ పడమర వాయువ్యము అలాగే దక్షిణ నైరుతి మనం చాలా కేస్ స్టడీస్లో చెప్పుకున్నాం. ప్రీవియస్ కేస్ స్టడీస్లో పడమర వాయువ్యము, దక్షిణ నైరుతిలో వచ్చినటువంటి యాక్టివిటీస్, ప్లేస్మెంట్స్, థింగ్స్, మన లివింగ్ స్పేసెస్ వల్లే మనం ఎక్కువగా ధనాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. బెట్టింగ్స్కి సంబంధించి కావచ్చు, దుర్వ్యసనాలకు సంబంధించి కావచ్చు, ఈ రెండు ప్లేసులు ఎక్కువగా దోహదపడతాయి. కాబట్టి ఈ ప్లేసెస్లో మన థింగ్స్ ఉండకూడదు, మనము ఉండకూడదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ పడమర వాయువ్యంలో నేను ఛార్జింగ్ పెట్టుకునేవాడిని. నేను వరుణ స్థానంలో వస్తుందని చెప్పేసి అనుకున్నాను, బట్ డిగ్రీల్లో కొంత వ్యత్యాసం వల్ల నాకు అది పడమర వాయువ్యంలో రావడం జరిగింది. కాబట్టి ఈ పడమర వాయువ్యంలో ఎప్పుడైతే నా ఎలక్ట్రానిక్ థింగ్ నేను అక్కడ పెట్టానో నా ప్రైవసీకి డిస్టర్బెన్స్ ఏర్పడింది. నా మొబైల్ ఫోన్ హ్యాక్ అయింది. హ్యాక్ అయ్యి సుమారుగా ఒక 50,000 నుంచి 60,000 దాకా నేను ధనాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది వారి యొక్క పర్సనల్ లైఫ్ని అన్సెక్యూర్గా ఫీల్ అయ్యి కూడాను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వేరే వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళ పర్సనల్ లైఫ్. తద్వారా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ మీరు గమనించినట్లయితే తూర్పాగ్నేయంలో వచ్చినటువంటి ఎంట్రన్స్ ధన నష్టాన్ని ఇస్తే, వాయువ్యంలో వచ్చినటువంటి పెంపు మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ ఇవ్వడం, కొంతమంది ఈ రెండింటి కారణాల చేత ఎక్కువగా సూసైడ్స్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. బలవన్మరణానికి దోహదపడేటువంటి అంశాలు వీటికి సంబంధించి. కొంతమంది ఇంటి ఆడపిల్లలకు సంబంధించి ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. డౌరీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మన లివింగ్ స్పేసెస్, థింగ్స్ ఇవన్నీ కూడా మన పైన ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. డిగ్రీల్లో మనం అన్ని చెక్ చేసుకొని వాటిని సరి చేసుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. మన గురువాస్తు వీక్షకులు డిగ్రీలలో మీ ప్లాన్లను చెక్ చేసుకొని మీరు థింగ్స్ని మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.